కలర్ డిస్క్రిమినేషన్ అమెరికాలోనే కాదు మన దేశంలో కూడా ఉంది. మనిషి రంగు బట్టి స్నేహం చేసేవారు, ప్రేమించేవారు. పెళ్లి తెల్లగా ఉన్న వారినే చేసుకుంటాం అనేవారు మన దేశంలో ఇంటికొకరు ఉన్నారు. అందుకేనేమో కాస్మోటిక్స్ కొనుగోలులో ఇండియా అగ్రగామిగా నిలిచింది. రోజు టీవీ ఆన్ చేసినప్పటి నుండి ఆఫ్ చేసేలోపు కొన్ని వందల సార్లు ఫెయిర్నెస్ క్రీమ్ అడ్వర్టైజ్మెంట్లు చూస్తూనే ఉంటాం. ఇలా రంగు గురించి తాపత్రయం పడేవారికి, తాము రంగు తక్కువగా ఉన్నామనే బాధపడేవారికి ఒక అమ్మాయి గురించి చెప్పాలి. తనే క్లౌడియా డియోప్. తను పుట్టుకతోనే కారు నలుపు రంగుతో పుట్టింది. చిన్నప్పటి నుండి చాలా మంది తనను డాటర్ ఆఫ్ నైట్ అని ఏడిపించేవారట. అయితే తను అవేం పట్టించుకోకుండా కాన్ఫిడెంట్ గా తన కెరీర్ ను ముందుకు నడిపించిందట. ఇంకా అందరూ తనను డాటర్ ఆఫ్ నైట్ అని ఏడిపిస్తుంటే తనను తానే మెలనిన్ గాడెస్ అని నిక్ నేమ్ కూడా పెట్టుకుందట. అందం మనసులో ఉంటుంది కానీ కళ్ళతో చూసేది కాదని తను నమ్మింది. అదే నమ్మకం తనని ముందుకు నడిపింది. తను మోడల్ గా కూడా పనిచేసింది. ఇప్పుడు యావత్ ప్రపంచమే తనని మెలనిన్ గాడెస్ పేరుతో అభిమానిస్తోంది. అలా తన గుండె నిబ్బరంతో, కాన్ఫిడెన్స్ తో తన కెరీర్నే కాదు ప్రపంచాన్నే గెలిచింది ఈ మోడల్. మనలో కూడా ఇలాంటి గాడెస్ లేదా గాడ్ ఉంటాడు. మనం మనల్ని ఎంత గొప్పగా ఊహించుకుంటే మనం అంత గొప్ప స్థాయికి ఎదుగుతాం. ఎదుటి వారి లోపాలను చూసి వెక్కిరించడం మనలో ఉన్న లోపానికి గుర్తు. ప్రతి మనిషి ఆకారం బట్టి కాకుండా మనసు, వ్యక్తిత్వం బట్టి గౌరవిద్దాం.